తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసుకు సంబంధించి గంటకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ధర్మస్థల కేసు ఫిర్యాదుదారుడికి బెదిరింపులు వస్తున్నాయి. కేసును ఉపసంహరించుకోవాలంటూ తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులే బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిట్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి మంజునాథ్ గౌడ్పై సిట్ చీఫ్కు న్యాయవాదులు ఆల్రెడీ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదుదారుడికి దగ్గరగా ఉంటున్నాడు మంజునాథ్ గౌడ్. తవ్వకాలకు తీసుకెళ్లి మళ్ళీ పిఎస్కు తీసుకురావటం అనుక్షణం మంజునాథ్ గౌడ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ అతను ఆ ఫిర్యాదుదారుడికి ఎప్పుడు వెంటే ఉంటున్నాడు. బెల్తగుడి అక్కడ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదుదారుణ్ణి బెదిరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ధర్మస్థల కేసులో మరొక హైడ్రామాగా దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫిర్యాదుదారుణ్ణి పోలీసులు బెదిరిస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. సిట్ టీంలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ గౌడ్ సాక్షిని ఆగస్టు 1వ తారీఖు నుంచి బెదిరిస్తూనే ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. కేసును ఉపసంహరించుకోవాలంటే లేకపోతే గనక నీకు చావే గతి అంటూ దారుణంగా ఫిర్యాదుదారుణ్ణి బెదిరించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఈ మేరకు సిట్ చీఫ్కు న్యాయవాదుల బృందం కంప్లైంట్ కూడా చేశారు. సిట్ టీం నుంచి అతన్ని తప్పించాలి, లేకపోతే పరిస్థితులు చేయదాటిపోతే ఫిర్యాదుదారుడు ఆ బెదిరింపులకు లొంగిపోతే మళ్ళీ కథ మొదటికొచ్చే ప్రమాదం ఉందని చెప్పి న్యాయవాదులు కంప్లైంట్ చేసిన పరిస్థితుంది. తవ్వకాలు జరుగుతున్నటువంటి టైంలో ఈ విధంగా జరగటం అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి అక్కడ లేటెస్ట్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ తవ్వకాలు జరుగుతున్నటువంటి నేత్రావతి నది ఒడ్డు నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్లో సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏంటి తాజా పరిస్థితి? ఎస్ఐ మంజునాథ్ గౌడ్ నుంచి గంట క్రితం నుంచే తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా అతని పేరు బయటకు వస్తూ ఉంది. ఎలాంటి ఆయన బెదిరించడం జరిగింది, అక్కడ న్యాయవాదులు ఏం చెప్తా ఉన్నారు, సిట్ అధికారులు ఈ విషయం మీద మంజునాథ్ గౌడ్కు సంబంధించిన విషయం మీద ఏమన్నా రెస్పాండ్ అవుతూ ఉన్నారా? ఎస్ వాళ్ళని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటో మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మేజర్ డెవలప్మెంట్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్ ప్రజెంట్ అయితే 9వ స్పాట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి కిందటే నేరుగా లోపలికి జేసీబీ వెళ్ళడం జరిగింది. సో మీడియాని అక్కడి నుంచి కొంత దూరంగా పోలీసులందరూ కూడా పంపించేశారు. సో మీడియా అంతా కూడా ఇటువైపుగా అక్కడ లోపలికి జేసీబీ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలని కవరేజ్ చేస్తుంది. సో ఎక్కడంతా రోడ్ అంతా కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. సో జేసీబీ లోపలికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఒక గంట పాటు తవ్వకాలు జరిగాయి. ఈ గంట పాటు తవ్వకాల్లో కేవలం మనుషులు మాత్రమే తవ్వకాలను పూర్తి చేశారు. ఇక జేసీబీని లోపలికి తీసుకెళ్లారు. అంటే ఏదైనా కీలకమైనటువంటి ఆధారాలు దొరికాయా, సో కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ ఏమైనా కలెక్ట్ చేశారా, ఆ తర్వాత మరింత డెప్త్ గా తవ్వకాలు జరపాలి కాబట్టి అందుకోసం జేసీబీని లోపలికి తీసుకువెళ్లారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక డిస్కషన్ అయితే ఇక్కడ నడుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూస్తే మేజర్ డెవలప్మెంట్ ఇది. ఇప్పటి వరకు ఏదైతే ధర్మస్థల ఇష్యూ మీద నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఇది కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక వ్యక్తి మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా ఏదైతే ఈ క్రైమ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా అప్రూవర్గా మారిపోయి తానే 100 మందికి పైగా శవాలను పాతి పెట్టాను, తన చేత ఇలాంటి దారుణాలు చేయించారు, పశ్చాత్తాపడి ఇప్పుడు నేను తిరిగి ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను అంటూ కూడా అతను నేరుగా వచ్చి కంప్లైంట్ చేసిన విషయం తెలుస్తుంది. ఆ వ్యక్తే ఇప్పటి వరకు కూడా కీలకంగా మారారు. కానీ ఆ వ్యక్తిని నిన్న సాయంత్రం ఏదైతే బెల్తాన్గూడకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో, అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి నేరుగా సిట్ క్యాంప్ అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్ లో, ఆ క్యాంప్ లో ఆ అప్రూవర్ ని ఎవరైతే కీలకమైన వ్యక్తి పారిశుద్ధ కార్మికుడిని అక్కడే ఉంచుతున్నారు. అయితే అక్కడ ఉంచినటువంటి నేపథ్యంలో మంజునాథ గౌడ్ అనేటువంటి ఒక ఎస్ఐ, ఇతను ఎస్ఐటి టీం కి సిట్ టీం కి కూడా అంటే ఎస్కాట్ గా ఉన్నాడు. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి ఎస్కాట్ గా ఉన్న వ్యక్తి, ఆ ఎస్కాట్ లో ఉన్నటువంటి ఎస్ఐ మంజునాథ గౌడ్. మంజునాథ గౌడ్ నిన్న ఎస్ఐటి క్యాంప్ లో అతన్ని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. సో ఇక్కడ నుంచి కూడా 9వ స్పాట్ నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్నారు. ఇప్పటికైనా కూడా నువ్వు ఇచ్చినటువంటి కేసుని, కంప్లైంట్ ని వెనక్కి తీసుకో, లేదంటే నువ్వు జీవితాంతం అంతా కూడా జైల్లోనే ఉంటావు. సో ఈ విషయాన్ని ఒప్పుకో, నేను చెప్పిందంతా కూడా తప్పే, కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి తవ్వకాలు చాలు, ఇక మీదట తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు నేరుగా సిట్కి చెప్పు అంటూ కూడా ఆయన ఒక
మొబైల్ తో అతని దగ్గర ఒక వాయిస్ ని కూడా రికార్డ్ చేసినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వాళ్ళు అంటే నిన్న అతను ఉంచినటువంటి గదిలోకి వెళ్లి ఈ ఎస్ఐ మంజునాథ గౌడ్ అనే ఇతను మంగళూరులో పనిచేస్తుంటాడు. మంగళూరులో ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటాడు. అతన్ని ఎస్కార్ట్ గా ఎస్ఐటి టీమ్ లోకి తీసుకొచ్చారు. సో అతను లేదంటే జనం నిన్ను చంపేస్తారు, నువ్వు అప్రూవర్ గా మారి నువ్వు మొత్తం వ్యవహారం అంతా కూడా తేనెతును కలిపావు, సో ఇప్పటికైనా వెనక్కి తగ్గు, లేదంటే ఆధారాలు ఏది కూడా లభించకపోతే జనం చేతిలోనే నువ్వు సరిపోతావు, అదే విధంగా లేదంటే జీవితాంతం అంతా కూడా నువ్వు జైల్లోనే మగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి కేసుని విత్డ్రా చేసుకో, కేసుని కంప్లైంట్ వెనక్కి తీసుకో అంటూ కూడా అతను బెదిరించినట్టుగా కొద్దిసేపటి నుంచి కూడా ఒక సమాచారం ఉంటుంది. అయితే ఎవరైతే ఆ అప్రూవర్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్నారో అతను ఈ విషయాన్ని నేరుగా వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ కి చెప్పారు. అడ్వకేట్ కి ఇవాళ ఉదయం నేరుగా వచ్చేటువంటి క్రమంలో ఈ విషయాన్ని చెప్పారు. నిన్న సాయంత్రం కూడా అడ్వకేట్ ని సమాచారం అందిన వెంటనే ఎస్ఐటి టీమ్ మెయిన్ టీమ్ కి ఒక మెయిల్ కూడా చేశాడు అడ్వకేట్. అలా ఇలా తనకు సంబంధించినటువంటి క్లయింట్ ఎవరైతే అప్రూవర్ గా ఉండి కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడిని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మంజునాథ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా బెదిరిస్తున్నాడు, కేసుని వెనక్కి తీసుకోవాలి, అప్రూవ్ గా మారినటువంటి వ్యక్తిని కావాలని ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని దగ్గర నుంచి కూడా ఒక స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట్టుగా ఒక సెల్ ఫోన్ లో ఒక వీడియో కూడా షూట్ చేశాడు స్వయంగా అనేటువంటి విషయాన్ని నేరుగా మెయిల్ చేశారు. మెయిల్ చేసిన తర్వాత ఇప్పుడు సిట్ అధికారులు నిన్నటి వరకు కూడా అతనికి ఎస్కార్ట్ గా ఉన్నటువంటి మంజునాథ గౌడ్ని ఇవాళ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇవాళ తవ్వకాలకి అతన్ని దూరంగా ఉంచారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిట్ టీం కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎందుకు ఇలా చెప్పావు, ఎందుకు ఇలా బ్లాక్ మెయిల్ చేసావు, ఎందుకు ఇలా ఆ వ్యక్తిని బెదిరించడానికన్నా కారణాలు ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి ఒక ఊపిరి లాగేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఎస్ఐటి టీం చేస్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ కేసులో, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో, లేదంటే ఈ సంచలనమైనటువంటి ధర్మస్థల కేసులో, ఈ 100 శవాలకు సంబంధించినటువంటి పార్టీ పెట్టినటువంటి కేసులో ఒక వ్యక్తి ఎవిడెన్స్ గా ఉంటారు అని అందరూ భావించారు. ఎవరైతే క్రైమ్ లో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ గా, అంటే హత్య చేసి అత్యాచారం చేసినటువంటి మృతదేహాలని ఇతని చేతికి అప్పచెప్తే ఇతను స్వయంగా పాతి పెట్టాడు అనేది కూడా ఇప్పటి వరకు కూడా అతను చెప్తున్నటువంటి మాటలు. అయితే ఆ వ్యక్తిని ఇప్పుడు ఎస్ఐ మంజునాథ గౌడ్ ఎందుకు బెదిరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అతని వెనక ఎవరున్నారు, అతను ఏ మేరకి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి కోణంలో ఇప్పుడు ఎస్ఐటి టీం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు కూడా ఈ ఒక్క వ్యక్తి మాత్రమే. ఇప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఏదైతే చెప్తున్నాడో 100కు పైగా మహిళల శవాల్ని నేను పూడ్చిపెట్టాను, నా చేతులతోనే పూడ్చిపెట్టానని చెప్పి అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు సిట్ ఏర్పాటైంది. ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే పూడ్చిపెట్టే సమయంలో ఈ ఫిర్యాదుదారుడితో పాటు, ఈ సాక్షితో పాటు ఇంకొంతమంది వ్యక్తులు కూడా సహకరించారు. పూడ్చిపెట్టే సమయంలో ఇది ఒకళ్ళు చేసింది కాదు, అతనికి సహకరించిన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు. రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ ప్రమేయం ఉంది. 1995 నుంచి 2014 వరకు ఆ పరిధిలో, ధర్మస్థల పరిధిలో ఒక పోలీసు అధికారి ఇతనికి సహకరించాడని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని మీద ఏమన్నా కూపీలు అవుతున్నారా? ఎస్, ఆ విషయంలో కూడా సపరేట్ గా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా చాలా స్పష్టంగా ఆ విషయాన్ని పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఆ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా తనకు ఒక పోలీస్ అధికారు ఇలా ఈ మృతదేహాలన్నింటినీ కూడా పూడ్చిపెట్టడానికి ఒక అధికారి నాకు సహకరించాడు. ఆ అధికారి కూడా గతంలో ధర్మస్థలంలో పనిచేసినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో అతను ఎవరు అనేటువంటి ఆ క్లారిటీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం ఎస్ఐటి టీం చేస్తుంది. అందులో భాగంగా గతంలో, అంటే ఇప్పుడైతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ని ప్రత్యేకంగా ధర్మస్థలంలో ఒక పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు, కానీ గతంలో మాత్రం వేతాన్గఢ్ సంబంధించినటువంటి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ధర్మస్థల్లో ఒక అవుట్ పోస్ట్ మాత్రమే ఉండేది. అవుట్ పోస్ట్ లో కొంతమంది టీమ్ తో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఆ స్థాయి వ్యక్తితో ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఆ అవుట్ పోస్ట్ కార్యకలాపాలు కొనసాగించేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ అవుట్ పోస్ట్ లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు, సో టీమ్ మెంబర్స్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు అనేటువంటి డేటానంతా కూడా కలెక్ట్ చేస్తుంది ఎస్ఐటి టీం. అందులో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ పేర్లు, అలాగే వాళ్ళకి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకి ఏమన్నా లింక్ ఉందా. సో ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఇతనికి ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ ఆఫీసర్ కు ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏంటి అనేటువంటి ఆ డేటాను కూడా ఒకసారి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం రికార్డ్స్ అంతా కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు డెవలప్మెంట్ మళ్ళీ ఒకటి, నిన్న సాయంత్రం ఎస్ఐటి టీం క్యాంప్ ఉన్నటువంటి ఆ క్యాంప్ లో నిన్నటి నుంచి ఇక్కడికి తీసుకెళ్లినటువంటి ఎవరైతే అప్రూవర్ ఉన్నారో అతన్ని నేరుగా మాట్లాడించడం జరిగింది. ఒక ఎస్ఐ, అక్కడ ఎస్కార్ట్ గా ఉన్నటువంటి ఒక ఎస్ఐ అతన్ని బెదిరించాడు, కేసు వాపస్ తీసుకోవాలి అంటూ కూడా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను వాయిస్ ను కూడా ఒక మొబైల్ లో రికార్డ్ చేసాడు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఆ విషయాన్ని ఎవరైతే అప్రూవర్, ఎవరైతే ఈ క్రైమ్ లో
పార్టిసిపేట్ అంటే క్రైమ్ లో నేరుగా పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఆ డెడ్ బాడీస్ ని పాతి పెట్టినటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి విషయాన్ని, అసలు ఈ విషయాన్ని అంతా కూడా తెరలేపినటువంటి వ్యక్తే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అడ్వకేట్ నేరుగా ఎస్ఐటి టీం కి మెయిల్ చేశారు. సో ఆ ఎస్ఐ మంజునాథ గౌడ్ని కూడా అదుపులోకి తీసుకొని ఎస్ఐటి టీం ఇప్పుడు విచారణ చేస్తుంది. మరొక డెవలప్మెంట్ ఏంటంటే ఇతరుతో పాటు మరొక వ్యక్తి కూడా పాతి పెట్టినట్టు సహకరించాడు. మరొక వ్యక్తి నాకు సహకరించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గతంలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అందరూ రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే. ఈ ఆ పోలీసులు నిలిచినటువంటి ప్రాంతం వెనక జేసీబీ ఉంది. ఆ జేసీబీ ప్రస్తుతం తవ్వకాలు జరుగుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి తవ్వకాలు ప్రారంభమై 9వ నెంబర్ స్పాట్ లో తవ్వకాలు అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే లోపల ఏదైనా ఎవిడెన్సెస్ దొరికాయనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి రాలేదు. లోపలికి వెళ్ళినటువంటి అధికారులు కానీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు. పూర్తి స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నారు కాబట్టి మరో కొద్దిసేపట్లోనే 9వ నెంబర్ స్పాట్ కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాలి 9వ నంబర్ స్పాట్ లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. చాలా క్లియర్ గా మరి ఒక గంటలో ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 9వ నంబర్ స్పాట్ లోనే చాలా కీలకమైనటువంటి ఆధారాలు, మానవుల అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు బయట పడవచ్చు అని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. 9వ నెంబర్ స్పాట్ను అత్యంత కీలకమైనటువంటి స్పాట్గా అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ విజయ్, నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుందా మీకు? విజయ్, జూలై 3వ తారీఖు అతను కంప్లైంట్ చేశాడు, నా చేతులతోనే కొన్ని శవాలని ఇక్కడ పాతి పెట్టానని. అప్పటి నుంచి అతనికి బెదిరింపులు రాలేదు. ఈరోజు ఆగస్టు 2వ తారీఖు ఇప్పుడు బెదిరింపులు రావటం అంటే దాదాపు నెల రోజులు కావస్తున్న అతను కంప్లైంట్ ఇచ్చి. కానీ ఇప్పుడు రావటం వెనక ఏ విధంగా చూడాలి? 9వ నెంబర్ అత్యంత కీలకం అని చెప్తున్నారు కాబట్టే ఇప్పుడు బెదిరింపులు వచ్చినాయని భావించాలా? ఇప్పుడు ఇన్ని రోజులుగా సరిగ్గా జూలై 3వ తారీఖున వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ డేట్ ఆగస్టు 2, అంటే నెల రోజులు పూర్తవుతుంది. నెల రోజుల తర్వాత అతని మీద ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తవ్వకాలు చాలా కీలకం. ఇప్పటి వరకు జరిగినటువంటి తవ్వకాలన్నీ కూడా, ఆ స్పాట్స్ అన్ని కూడా నది ఒడ్డున ఉన్నటువంటి స్పాట్స్. సో ఇవి అక్కడ మృతదేహాలు ఏవి కూడా లభించలేదు. అందులో కూడా 20 ఏళ్లకు ముందు జరిగినటువంటి సంఘటనలే, ఆ 20 ఏళ్లకు ముందు పాతి పెట్టినటువంటి మృతదేహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం నుంచి, నదిలో ఎగువ ప్రాంతం నుంచి, పరివాహక ప్రాంతం నుంచి ఒక్క వర్షాకాలం సమయంలో పెద్ద ఎత్తున వరద ఉధృతి వస్తుంది. అలాంటి సమయంలో నదికి ఒడ్డు ఉన్నటువంటి అది ఆ భాగం అంతా కూడా, ఆ భూభాగం అంతా కూడా కోతకు గురై దాదాపుగా 10 అడుగుల వరకు కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా పాతి పెట్టినటువంటి మృతదేహాలు ఏమైనా కొట్టుకుపోయి ఉండొచ్చు. కానీ ఒక స్పాట్ లో మాత్రం, నదికి కొంత దూరంలో ఒడ్డున కూడా కొంత దూరంలో ఉన్నటువంటి 6వ నెంబర్ స్పాట్ లో మాత్రం కొన్ని ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేశారు. అందులో కొన్ని అస్థిపంజరాలు దొరికాయి. కాబట్టి ఇవన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల, నది ఒడ్డున ఉండడం వల్ల ఆ వరద వల్ల కొట్టుకుపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ జరుపుతున్నటువంటి ఈ తవ్వకాలు, ఇది స్పాట్ నెంబర్ 9. స్పాట్ నెంబర్ 9 మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మీరు ఒకసారి విజువల్ లో కూడా మీరు లైవ్ లో గమనిస్తే ఇది రోడ్డుకు పక్కన మాత్రమే ఈ స్పాట్ ఉంటుంది. సో ఎక్కడ కూడా ఇది నదికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో లేదు. చాలా స్పష్టంగా ప్రధాన రహదారికి పక్కనే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్ అంతా కూడా మంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్తున్నటువంటి ప్రధాన రహదారి. ఇక్కడి నుంచి ధర్మస్థల ఆలయం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే దూరం. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా, లేదంటే భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి భూభాగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అతను చెప్పినట్టుగా నిజంగానే డెడ్ బాడీస్ ని ఇక్కడ గాని బరియల్ చేసి ఉంటే, ఇక్కడే గాని ఖననం చేసి ఇక్కడే గాని పాతి పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి ఆనవాళ్లకు మాత్రం బయటపడే అవకాశం ఉంది. అదే విధంగా ఎవరు కూడా సంచరించేటువంటి అవకాశం లేదు. చాలా స్పష్టంగా దట్టంగా అడవులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి అతను చెప్పినట్టుగా నిజంగానే ఒకవేళ అదే జరిగి ఉంటే, సో 100ల సంఖ్యలో 100కు పైగా మృతదేహాలను పాతి పెట్టి ఉంటే, ఆ పాతి పెట్టినటువంటి మృతదేహాలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ దొరికేటువంటి ఎవిడెన్సెస్ బట్టే ఈ కేసు అంతా కూడా పూర్తి స్థాయిలో టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ తవ్వకాలని జరపకుండా ఉండడం కోసమే అతన్ని అప్రూవర్ గా, ఎవరైతే క్రైమ్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి శానిటేషన్ ఎంప్లాయ్ ఉన్నారో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అతనికి సంబంధించినటువంటి అడ్వకేట్ కు ఆ విషయాలు చెప్పడంతో అడ్వకేట్ నేరుగా ఎస్ఐటి టీం కు ఒక మెయిల్ కూడా చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ జరిగేటువంటి ఆ తవ్వకాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. మరికొన్ని నిమిషాల్లోనే ఆ తవ్వకాలకు సంబంధించినటువంటి అప్డేట్, అంటే ఎవరు ఏ అధికారి కూడా బయటకు రాలేదు. సో బయటకు వచ్చిన తర్వాత ఏదైనా అస్థి పంజరాలు కానీ, ఏదైనా ఎముకలు లాంటివి దొరికాయనేది కూడా
మనకి సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళు. ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళొక్కసారి మరికొద్ది సేపట్లోనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. అది ధర్మస్థల నుంచి ప్రత్యక్ష ప్రసారం మీరు చూశారు. మా ప్రతినిధి విజయ్ అక్కడ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం జరిగింది. ఇవాళ కీలకమైనటువంటి 2 డెవలప్మెంట్స్ మనకి చాలా స్పష్టంగా కనిపించాయి. ఒకటి, మంజునాథ్ గౌడ్, ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఆ ఫిర్యాదుదారుని సాక్షిని బెదిరించారో అతన్ని ఈ రోజు ధర్మస్థల తవ్వకాల దగ్గరికి తీసుకురాలేదు. అతను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు బెదిరించాల్సిన అవసరం వచ్చింది, నీ వెనకాల ఎవరున్నారు, ఎవరు బెదిరించమన్నారు అతన్ని అని చెప్పి చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మంజునాథ్ గౌడ్ వెనక ఎవరున్నారో కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యాంగిల్లో దర్యాప్తు జరుగుతుంది. ఇంకొక కీలకమైన ఇన్ఫర్మేషన్, పూడ్చిపెట్టే సమయంలో గతంలో 1995 నుంచి 2014 వరకు పూడ్చిపెట్టే సమయంలో ఎవరు సహకరించారు, అప్పుడు పోలీసు అధికారిగా ధర్మస్థలలో ఎవరు ఇతనికి సహకరించారు ఈ విషయంలో కూడా, ఎందుకంటే ఒకళ్ళు కాదు 2 ఉన్నారు పూడ్చిపెట్టే సమయంలో అని చెప్పి సమాచారం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో అతన్ని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అవకాశం కనిపిస్తుంది. మరొక కీలకమైనటువంటి డెవలప్మెంట్, మరికొద్ది సేపట్లోనే 9వ స్పాట్లో తవ్వకాలకు సంబంధించి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ రాబోతుంది. తవ్వకాలు స్టార్ట్ అయిపోయాయి. మరికొద్ది సేపట్లోనే 9వ స్పాట్లో ఏముంది, అక్కడ ఏమైనా అవశేషాలు బయటపడతాయా, అస్థిపంజరాలు బయటపడతాయా, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో 9వ నెంబర్ స్పాట్ మీద చాలా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఈ స్పాట్లోనే నేను ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి మృతదేహాలను పూడ్చి పెట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. 9వ స్పాట్ చాలా కీలకమని భావిస్తూ ఉన్నాడు. ఒక గంట సమయంలోనే అక్కడ ఏం దొరికాయనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.